మెజార్టీ రావడం, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కూడా 7 ఎమ్మెల్యే అభ్యర్థుల కన్నా ఎక్కువ మెజార్టీ రావడం, జిల్లాలో తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేయడం, రాష్ట్రంలో వైసీపీ వాళ్ళు లేస్తే ఒకే మాట మాట్లాడుతుంటారు, సింహం సింగిల్గా వస్తే పందుల గుంపులకు వస్తున్నాయని. పాపం జనం ఏం చేశారంటే ఆ సింహాన్ని ఇంకొక సీటు కింద దగ్గర సింగల్ అయిపోయింది, సింగల్ చేశారు ఆ సింహాన్ని. అందుకని జనం ఆ సింహాన్ని కిల్లింగ్ చేసి మొదలు కూర్చోబెట్టారు. వీటికన్నిటికీ ప్రజలకు అభినందనలు తెలియజేస్తూ ఈ శుభ సందర్భంగా మనం ఇక్కడ కేక్ కట్ చేస్తున్నాం. చెంకు శ్రీనివాసులు గారు దాన్ని మొదలు పెడతారు. మా రిప్రజెంటేటివ్ నా పేరు చెంకు శ్రీనివాసులు, ఇరవలూరు మండల పార్టీ అధ్యక్షుడిని. జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి ముందు కాబోయే సీఎంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ చంద్రబాబు నాయుడు గారు అవసరమని రాష్ట్ర ప్రజలంతా చంద్రబాబు నాయుడికి అఖండ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటికి రాని మెజార్టీలు ఇచ్చి ప్రజలు ఆశీర్వదించారు. కనుక చంద్రబాబు నాయుడు మనకి ఇప్పుడు అవసరము. కోవూరు నియోజకవర్గానికి మా అక్క ప్రశాంత్ అక్క 55,000 మెజార్టీతో గెలిచి కోవూరు చరిత్ర రికార్డు తిరగ రాసింది. ఆమెకి ధన్యవాదాలు. నమస్కారం. ముందుగా రాష్ట్ర చరిత్రలో ఒక విజయ దుందుబి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అన్న నందమూరి తారక రామారావు 83లో పార్టీ పెడితే పార్టీ పెట్టిన 8 నెలల్లో రాజ్యాధికారులకు చరిత్ర సృష్టించారు. మరి ఈ రోజున ఒక నియంత్రణ నిరంకుశత్వాన్ని ప్రజలు ఏ విధంగా కాలరాస్తారన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించారు. 5 సంవత్సరాల క్రితం ఒక్క అవకాశం పేరుతో ఈ రాష్ట్ర చరిత్ర మారుస్తారని చెప్పిన గద్దెనెక్కిన జగన్మోహన్ రెడ్డి తన అహంకారంతో, తన నియంత్రితంతో, తనకున్నటువంటి నిరంకుశత్వంతో ఈ రాష్ట్రంలో ఉన్న వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ పోయారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్య మధ్యతరగతి ప్రజలని, ఎస్సీ ఎస్టీ బీసీలని, అన్ని వర్గాల వారిని అన్ని రకాలుగా పూర్తిగా వినాశనం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్న రాష్ట్రానికి అత్యధిక సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని అసెంబ్లీలో అత్యంత అవమానపరిచాడు నారా చంద్రబాబు నాయుడు గారిని. దాని ప్రతిఫలం ఈరోజు సాధించిన విజయం, ప్రజలు తెలుగుదేశం పార్టీకి అందించిన విజయం. నారా భువనేశ్వరమ్మ గారి గురించి మాట్లాడారు. ప్రజల చీపురు గడతో కొట్టే రోజున జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వాన్ని. నారా లోకేష్ గారిని అవమానపరచాలని చూశారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల హక్కుల్ని, ఎస్సీల హక్కుల్ని, ఎస్టీల హక్కుల్ని, రిజర్వేషన్స్ని స్థానిక సంస్థల్లో నిర్వీర్యం చేశారు. ప్రజలు గమనిస్తూ వచ్చారు. సహజ వనరుల్ని 100,000 కోట్లు దోచుకున్నారు. ప్రధాన కార్యదర్శిని ఈరోజు రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ భూస్థాపితం అయిపోయినందులో ఎటువంటి సందేహం లేదు. ఎప్పుడైతే వైనాట్ 75, వైనాట్ 175 అని చెప్పి ఎవరైతే కారుకోతలు కూసారో వాళ్ళందరూ పెట్టాపేట సర్దుకొని వెళ్ళిపోయారు. మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు, అలాగే పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే విజయ పేరు మోగించి పొత్తులో భాగంగా కలిసి ఒక సభలోనే చెప్పారు, జగన్ నిన్ను ఆదా పాతాలను తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ గారు, నా పార్టీ జనసేన కాదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒక పిలుపునిచ్చారు. అలాగే చంద్రబాబు